ప్రార్థన చేస్తాము కానీ అనుభవంలో రావు. ఎందుకు? అవగాహన లేదు, దేవుని చిత్తం సరిగ్గా ఎరగలేదు. కాబట్టి మనకు కావలసిన విశ్వాసం లేదు. విశ్వాసం లేదు కాబట్టి కావలసిన శక్తి లేదు. ఇందుకే శక్తిహీనులుగా దేవుని శిష్యులను పిలుచుకుంటూ శక్తి లేని బిడ్డలుగా నశించే స్థితిలో బ్రతుకుతున్నాం చాలా మందిని. వాక్యాన్ని గమనించి చూసినట్టయితే, వాక్యం ఎందుకు గమనిస్తున్నాం ఒకసారి గమనిద్దాం. వాక్యం ఎందుకు గమనించాలంటే, వాక్యము చదువుట ద్వారా, వాక్యము గమనించుట ద్వారా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క వాంఛ, దేవుని యొక్క చిత్తము మన పట్ల ఏమై ఉందో మనం తెలుసుకోగలం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, వాక్యం ఏదో పుస్తకము చదవడం మట్టుకే కాదు, వాక్యము చదువుట ద్వారా దేవుణ్ణి తెలుసుకోవడం. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే దేవుని హృదయము, దేవుని వైఖరి, దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు మనం తెలుసుకోగలం. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. అందుకే ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకు? అది తెలుసుకున్నప్పుడు ఇది దేవుని చిత్తము నా పట్ల అయ్యుందని ఆ విశ్వాసము, ఆ నమ్మకం మన హృదయంలో దృఢముగా నిశ్చయముగా స్థిరపరచబడితే, దానికి వ్యతిరేకమైన అనుభవం మనం కలిగి ఉన్నట్టయితే దాన్ని మనం ఎదిరించగలము. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. ఎందుకు? విశ్వాసం అనేది ఎప్పుడు కూడా దేవుని వాక్యంపై కట్టబడుతుంది. మనుషుల అనుభవాలు కాదు, మనుషులు యొక్క ఉద్దేశాల ప్రకారం కాదు, కానీ దేవుని ఉద్దేశ ప్రకారం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల్లో చాలా కాలం సతమతమవుతూ బ్రతుకుతున్నట్టయితే, ప్రార్థిస్తాడు, వాక్యం చదువుతున్నాడు, సంఘానికి వెళ్తున్నాడు, కానీ అనుభవమేమో అతి క్లిష్టమైనటువంటి, బాధకరమైనటువంటి, మరి చితికిపోయిన స్థితిలో బ్రతుకుతున్నప్పుడు, ఎక్కువ కాలం ఆ విధంగా బ్రతికినప్పుడు ఒక ఆలోచన, ఒక నిశ్చయత కలుగుతుంది. ఏంటంటే ఇది దేవుని చిత్తము నా పట్ల అని. దానిని బట్టి వారు దాన్ని ఎదిరించరు. ఎదిరిస్తే అది దేవుని చిత్తానికి విరుద్ధమేమో అని ఆలోచిస్తారు. దానికి తోడు అనేకులు అది దేవుని చిత్తమని కూడా బోధించేవారు ఉన్నారు. మనం కష్టాల్లో ఉండడము, మనం నష్టంలో ఉండడము, మనం బాధలో ఉండడము, ఇది కూడా దేవుని చిత్తమే అనుకుంటారు. ఎందుకంటే యోబు ఏమన్నాడు? He said, God has given me, God has taken. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు అన్నాడు. అది తీసుకొని మనం ఏమనుకున్నా, అయ్యో దేవుడే అన్ని తీసుకున్నాడు అనుకుంటాం. అనేక మంది ఈ విధంగా బోధించిన వారు ఉన్నారు. ఆ విధంగా ఆలోచించి అదే దేవుని చిత్తమని ఆ నిర్ణయానికి వచ్చిన వారు ఉన్నారు. గమనించండి, యోబు బైబిల్లో వ్రాయబడినటువంటి మొట్టమొదటి గ్రంథం ఆదికాండం కాదు, యోబు అనే పుస్తకం మొట్టమొదట లిఖించబడిన గ్రంథం. యోబు పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాల్లో ఒక పుస్తకం. మనము పాత నిబంధనలో లేం, మనము నూతన నిబంధనలో ఉన్నాం. పాత నిబంధనకి నూతన నిబంధనకి తేడా ఏంటంటే, నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాతే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని తెలుసుకున్నాం. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే, మన కొరకు మరణించి, పాతిపెట్టబడి, రక్తము కార్చి, మన పాపాల కొరకు పాతిపెట్టబడి తిరిగి లేచాడు. ఎందుకు? మనం నీతిమంతులుగా ఎంచబడి తన కుటుంబంలో షరీక్ అవ్వడానికి ఒక మార్గాన్ని తెరిచాడు. మనల్ని బానిసలుగా ఉంచడానికి కాదు, కానీ మన కుమారులుగా మార్చడానికి. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. యోబుకి ఈ అర్థం లేదు, యోబుకి ఈ అవగాహన లేదు. యోబు ఏమనుకున్నాడంటే ఇదంతా దేవుడే చేస్తున్నాడు. దేవుడు చేయలేదు, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, అనుమతి ఇచ్చాడు, కానీ తీసుకున్న వాడేవాడు? సాతాను. అర్థమైందా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రభు ఒక మాట అన్నాడు. ఎక్కడ? యోహాను సువార్త 10:10లో ఏమన్నాడు? దొంగ దోచుకొనుటకు, హత్య చేయడానికి, నాశనము చేయడానికి వచ్చాడు అన్నాడు. కానీ నేను మీకు జీవమును, సమృద్ధి జీవమును ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా. 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 గమనించండి, ఇక్కడ నీకు ఎల్లప్పుడూ కష్టాల్లో,
ఎల్లప్పుడూ నష్టపోయే జీవితం, ఎల్లప్పుడూ సతమతమయ్యే జీవితం, ఎప్పుడూ అప్పుల పాల్లో బ్రతకడం, ఎప్పుడూ దరిద్రపు స్థితిలో ఉండడం, ఇది దేవుని చిత్తం అంటే అది కాదు. ఎందుకు? నూతన నిబంధన ప్రకారంగా నేను తెలుసుకుంది దేవుని యొక్క చిత్తము. ఏమన్నాను? బైబిల్ చదువుట, వాక్యం వినుట ద్వారా ఏం తెలుస్తుంది? నాకేమో అవగాహన వస్తుందంటే, ఓహో దేవుని చిత్తం ఇది కాదు. దేవుడు ఏమన్నాడు? నేను జీవము, సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చాడు. నీకున్నది దోచుకోవడానికి రాలేదు దేవుడు. దోచుకునేవాడు ఇంకోడు ఉన్నాడు, వాడి పేరేంటి? సాతాను. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు ఆ అవగాహన నాకు వచ్చినప్పుడు దాన్ని నేను ఎదిరించగలను, దానితో నేను పోరాడగలను, దాన్ని ఎదిరించి పోరాడి ఓడించి జయ జీవితము జీవించగలను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అవగాహన లేకపోతే, ఈ జ్ఞానము లేకపోతే ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని చిత్తమా కాదా, దేవుని చిత్తమా కాదా. ఎప్పుడైతే మనకి దేవుని చిత్తంపై అనుమానం ఉందో అప్పుడు మనం విశ్వాసంతో ముందుకు అడుగేయలేము. విశ్వాసానికి మూల స్తంభము అనేది దేవుని చిత్తము. దేవుని చిత్తము ఏంటి అని తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. చూడండి, వాక్యము చదివి వాక్య అవగాహన వచ్చినప్పుడే నేను దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకుని, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని నేను సాతాన్ని ఎదిరించగలను. ఆమేన్. దేవుడు ఒక మాట అన్నాడు తన వాక్యంలో. ఏమన్నాడంటే, 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం చూసుకుందాం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది క్రియలు లయము చేయుటకై. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే ఒక మూల కారణం, అదొకటే కారణం. ఒక మూల కారణం ఏంటంటే అపవాది యొక్క క్రియలను లయపరచడం. ఆమేన్. అపవాది క్రియలేంటి? ఒక వ్యక్తిని హత్య, నాశనము, దొంగతనం చేయడం, దొంగిలించడం. అంటే మన శాంతి, మన సమాధానం, మన ఆరోగ్యం, మన ఉద్యోగం, మన సమృద్ధి, ఇవన్నీ కూడా దోచుకోవడానికి వచ్చేవాడు దేవుడు కాదు, కానీ సాతాను. దాన్ని లయపరచడానికి వచ్చాను అన్నాడు ప్రభు. హల్లెలూయా. జనులారా వినండి, ఇది నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికే కాదు, మీకు జ్ఞానము కలిగించాలని. ఆ జ్ఞానము వెలుగు ద్వారా మనం తెలుసుకొని మన యొక్క స్వాస్థ్యము ఏమై ఉన్నది, దేవుడు మన పట్ల ఏమి కోరుతున్నాడో మనం తెలుసుకొని దాని ప్రకారంగా మనం పోరాడి దేవుని ఉద్దేశ ప్రకారంగా జయ జీవితం జీవించగలము. అర్థమైన వాడు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఆ యొక్క క్రియలను లయపరచడానికి వచ్చాడు ప్రభు. మరి సువార్తలు చదివినప్పుడు, మత్తయి, మార్కు, లూకా, యోహాను చదివినప్పుడు యేసు ప్రభు బోధ చేస్తూ ఏం చేశాడండి? స్వస్థపరిచాడు, రోగులని స్వస్థపరిచాడు, కుంటి వారికి కాళ్ళనిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, మరణించిన వారిని తిరిగి లేపాడు, ఆహారం కావాలన్న వారికి ఆహారం అనుగ్రహించాడు, పన్ను కట్టడానికి డబ్బు కావాలన్న అది అనుగ్రహించాడు. ఆమేన్. చూడు, ఇవన్నీ ఈ లేమి అనే పరిస్థితులు, ఈ కష్టాలనే పరిస్థితులు, అనారోగ్యం అనే పరిస్థితులు సృష్టించింది ఎవడు? దేవుడు కాదు. ఎందుకంటే దేవుడే దాని కారకుడైతే యేసు ప్రభు దాన్ని లయపరిస్తే దేవుని చిత్తానికి విరుద్ధంగా పనిచేసేవాడు యేసు ప్రభు అన్నమాట. అర్థమైతే ఆమేన్ చెప్పండి. ఆమేన్. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? నేను ఏమి చూస్తానో, నా తండ్రి ఏమి చెప్తాడో అది నేను మాట్లాడతాను, ఏది చూపిస్తానో అది చేస్తాను. అంటే తండ్రి యొక్క హృదయాన్ని గమనించండి. గుడ్డి వారికి చూపునివ్వాలి, కుంటి వారికి నడిచే శక్తినివ్వాలి, మరి మరణించిన వారిని తిరిగి లేపాలి, అవసరతలో ఉన్న వారికి అవసరాలను తీర్చాలి. ఈ చిత్తాన్ని బయలుపరిచాడు యేసు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు అది బయలుపరిచాడో ఏం జరుగుతుంది? తన శక్తితో సాతాను ఆ వ్యక్తి నుంచిన బంధకాన్ని లయపరిచి విడుదల అనుగ్రహించి అప్పుడు స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, మనము కూడా యేసు ప్రభు వలె ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే వాక్యంలో ఏమి రాబడిందంటే, యాజ్ హీ వాస్ సో వి ఆర్ అని ఉంది వాక్యంలో. ఆయన ఏమై ఉన్నాడో మనమును అది అయి ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏమి చేశాడో అది చేయమన్నాడు మనం. అందుకే ప్రభు పంపిస్తూ ఏమన్నాడంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం, హీల్ ద సిక్ అని ఉంటుంది, రోగులను స్వస్థపరచుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయం
రోగులు ఎనిమిదో వచనము, యా. రోగులను స్వస్థపరచుడి, ఆగండి. యేసు ప్రభు ఆజ్ఞిస్తున్నాడు పరలోక రాజ్యం ఎవరికి? సమీపించి ఉన్నది. తన శిష్యులకి. మనం ఎవరమండి? ఆయన శిష్యులము. చెప్పండి గట్టిగా. నువ్వు దేవుని శిష్యుడువా? అనుమానంగా ఉందా? దేవుని శిష్యుడేనా? అయితే ఇది మనకు ఆజ్ఞిస్తున్నాడు దేవుడా. మీరు వెళ్ళి పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రచుడి, రోగులను స్వస్థపరచుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, కుష్ఠరోగులను స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి. అది హల్లెలూయా హల్లెలూయా. అని ఆజ్ఞ ఇస్తున్నాడు ప్రభు. అంటే అవన్నీ కూడా ప్రభువు నుంచి వచ్చినాయి కాదు, సాతాన్ నుంచి, దేవునికి వ్యతిరేకంగా పనిచేసేవాడి నుంచి వస్తున్నటువంటి సమస్యలు. వాటి నుంచి ప్రజల్ని విడిపించమని ఆజ్ఞాపిస్తూ ఏమన్నాడు? దేవుని రాజ్యము సమీపమై ఉన్నదని ప్రకటించమన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా? రోగులకి ప్రార్థన చేయమని లేదు. విన్నారా? రోగులకి ప్రార్థన చేయమని లేదు, రోగులని స్వస్థపరచండి అన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేయలేదు, స్వస్థపరిచాడు. అంటే ప్రార్థన చేయడం తప్పు కాదు, నీ ప్రార్థన నా ప్రార్థన వల్ల స్వస్థత కలగాలి. ప్రార్థన చేస్తే సరిపోదు, అంత శక్తి మనలో ఉంచాడు ప్రభు. కానీ మనకు అవగాహన లేదు కాబట్టి, మనకు ఆ విశ్వాసం లేదు కాబట్టి మనం ప్రార్థన చేస్తాము కానీ అనుభవంలో రాము. ఎందుకు? అవగాహన లేదు, దేవుని చిత్తము సరిగ్గా ఎరగలేదు కాబట్టి మనకు కావలసిన విశ్వాసం లేదు. విశ్వాసం లేదు కాబట్టి కావలసిన శక్తి లేదు. ఇందుకే శక్తిహీనులుగా దేవుని శిష్యులను పిలుచుకుంటూ శక్తి లేని బిడ్డలుగా నశించే స్థితిలో బ్రతుకుతున్నాం చాలామంది. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇది దేవుని చిత్తము కాదు. మనము దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి. మనము దేవుని యొక్క చిత్తము తెలుసుకొని దాని ప్రకారంగా జీవించాలి. అయితే యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ప్రతి విధమైనటువంటి సాతాను క్రియను లయపరచడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన జీవించిన సమయంలోనే కాదు ఒక మనిషిగా ఈ లోకంలో, ఇప్పుడు కూడా జీవిస్తున్న ప్రభువు మన మధ్యలో ఉన్నాడు, మనకు కనపడటం లేదు కానీ ఆయన చిత్తము మారలేదు. ఆ రోజు ఏ విధంగా ఆయన స్వస్థపరుస్తూ లయపరుస్తూ క్రియలను, సాతాను క్రియలను, ప్రజల్ని విడిపిస్తూ స్వస్థపరుస్తూ దీవిస్తూ నడిచాడో అదే చిత్తము ఈ రోజు కూడా మన జీవితాల్లో జరగాలని ఆశిస్తున్న ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి జనులారా, మీలో ఎవరైనా సరే సాతాను వలన, పరిస్థితుల వలన, మనుషుల వలన, మీ యొక్క పరిసరాలని బట్టి మీరు ఒత్తపడి మీరు నశించే స్థితిలో లేకపోతే చాలా వేదనలో బ్రతుకుతున్నట్టు అది దేవుని చిత్తము కాదు అని ఎరగాలి ముందుగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అది మొదటి మెట్టు. ఇది దేవుని నుంచి వచ్చింది కాదు, ఇది దేవుని చిత్తము కాదు. నేను ఈ విధంగా లేమిలో, ఈ విధంగా హీనమైన స్థితిలో, ఈ విధంగా మరి బలహీన స్థితిలో, అనారోగ్య స్థితిలో, కష్టమైన స్థితిలో బ్రతకడం దేవుని చిత్తము కాదు అనే నిర్ణయానికి ముందు రావాలి. అవగాహన రావాలి, నిర్ణయానికి మీకు అవగాహన వచ్చి ఆ నిర్ణయం వచ్చిన తర్వాత మీకు ఇంకో అవగాహన వస్తుంది. ఇది దేవుని చిత్తము కాదు, ఇది దేవుని వలన వచ్చింది కాదు, ఇది సాతాను వలన వచ్చింది కాబట్టి నేను దాన్ని ఎదిరించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దాన్ని నేను జయించాలి. నా అంతటా నేను జయించగలనా? లేదు. కానీ నాలో ఉన్నవాడు లోకములో ఉన్న వానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఆమేన్. హీ దట్ ఈస్ ఇన్ మీ ఈస్ గ్రేటర్ దెన్ ద వన్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. కాబట్టి నాలో ఎవరున్నారు? చూడండి, వాక్యము చదువుట ద్వారా, వాక్యం వినుట ద్వారా ఆ అవగాహన రావాలి. వింటే సరిపోదు, ఆ సత్యముగా బయలుపరచబడాలి. ఆ బయలుపరచబడ్డది అనేటువంటి స్థితికి రావాలంటే అది ఒక నిజము అనేటువంటి స్థిరమైన నమ్మకము నీ హృదయంలో కలగాలి. అది అవగాహన అంటే. చదివితే సరిపోదు, చదవాలి. ముందుగా చదివిన వాక్యము అది సత్యముగా నువ్వు గ్రహించాలి. ఆ సత్యముగా గ్రహించినప్పుడే నీకు విశ్వాసము కలిగి, ఆ విశ్వాసం అనేటువంటి ఖడ్గం, విశ్వాసముతో వాక్యమైన ఖడ్గాన్ని వాడుతూ ఆ సాతాన్ని నువ్వు జయించగలవు. ఆమేన్. హల్లెలూయా. 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 ఇది దేవుని చిత్తమై ఉంది. మనము అటువంటి పరిస్థితుల్లో, ఆ చితికిన స్థితిలో బ్రతకడం దేవుని చిత్తము కాదు.